Attention, please. Attention, please. ప్రజల రక్షణ కోసం. నమస్కారం. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆకాశంలో అద్భుతమైన కాంతిరేఖలు, చెవులెదిరిపోయే శబ్దాలు మనకు సర్వసాధారణం కదా. కానీ ప్రకృతిలోని అత్యంత ఆకర్షణీయమైన ఈ ఉరుములు, మెరుపులు ఎంత అందంగా ఉంటాయో అంతే స్థాయిలో ప్రమాదకరమైనవి కూడా. అసలు వాటి వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? వాటి బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం పాటించాల్సిన నియమాలేమిటి? ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి అడుగు పెడదాం. ఈరోజు మనం ప్రధానంగా ఒక 4 విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఉరుములు, మెరుపులు, పిడుగులు అంటే ఏంటో చూస్తాం. ఆ తర్వాత అవి అసలు ఎలా పుడతాయో తెలుసుకుంటాం. ముచ్చటగా మూడోది వాటి వల్ల జరిగే నష్టాలు. ఇక చివరగా మన ప్రాణాలు కాపాడే అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు. సరే, మొదటి విషయానికి వద్దాం. ముందుగా అసలు ఈ వాతావరణ అద్భుతాల నిర్వచనాలు ఏంటో చూద్దాం. చాలా మంది మెరుపు, పిడుగు రెండూ ఒకటే అనుకుంటారు. కానీ కాదు. ఆకాశంలో వాన మేఘాల మధ్య కరెంట్ లాగా మెరిసే ఆ ఫ్లాష్ను మనం మెరుపు అంటాం. అయితే అదే మెరుపు ఎప్పుడైతే నేరుగా భూమిని గాని, మన ఇళ్లను గాని, చెట్లను గాని తాకుతుందో అప్పుడు దాన్ని పిడుగు అని పిలుస్తాం. అంటే ప్రతి మెరుపు పిడుగు కాదు, కానీ భూమిని తాకిన మెరుపే ఈ ప్రమాదకరమైన పిడుగు అన్నమాట. మరి ఆ భయంకరమైన ఉరుము శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే ఆ మెరుపు పుట్టించే విపరీతమైన వేడి వల్లే. ఆ వేడి ఎంత ఉంటుందంటే అక్షరాల సూర్యుని ఉపరితలం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అంత వేడికి చుట్టుపక్కలున్న గాలి ఒక్కసారిగా బెలూన్ లాగా వ్యాకోచిస్తుంది. గాలి అలా వేగంగా, బలవంతంగా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల పుట్టే ఆ భారీ శబ్దమే ఈ ఉరుము. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ భయంకరమైన తుఫానుల వెనుకున్న ఆ శాస్త్రీయ ప్రక్రియ ఏమిటి? ఇవి అసలు ఎలా సంభవిస్తాయి? చూడండి, గాలివాన వచ్చినప్పుడు మేఘాలు ఒకదానికొకటి రాసుకుంటాయి కదా. అప్పుడు వాటిలో పాజిటివ్, నెగిటివ్ కరెంట్ ఛార్జీలు తయారవుతాయి. సాధారణంగా పైన పాజిటివ్, కింద నెగిటివ్ ఛార్జీలుంటాయి. ఈ రెండు ఆపోజిట్ ఛార్జీలు ఎప్పుడైతే ఒకదానికొకటి బలంగా ఆకర్షించుకుని ఢీకొంటాయో అప్పుడే ఒక భారీ ఎలక్ట్రికల్ ఫ్లాష్ పుడుతుంది. అదే మన మెరుపు. ఇది కనురెప్ప వేసే లోపే జరిగిపోతుంది. కాంతి వేగం మన శబ్దం వేగం కంటే చాలా ఎక్కువ కాబట్టి మనకు ఫస్ట్ ఆ మెరుపు కనిపిస్తుంది, ఆ తర్వాతే ఉరుము సౌండ్ వినిపిస్తుంది. లాజిక్ అర్థమైంది కదా. సరే, ఇదంతా బాగుంది. కానీ వాస్తవ ప్రపంచంలో వీటి వల్ల జరిగే నష్టాలు ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఉంటాయి. అవేంటో చూద్దాం. అన్నిటికంటే పెద్ద, అత్యంత బాధాకరమైన నష్టం ప్రాణాలు పోవడం. అవును, పిడుగుపాటుకు మనుషులే కాదు, మూగ జీవాలైన జంతువులు కూడా తరచూ బలిపోతుంటాయి. ఆలోచించండి, లక్షలాది వోల్టుల కరెంటు ఒక్కసారిగా మన శరీరంలోకి ప్రవహిస్తే ప్రాణాలు దక్కడం దాదాపు అసాధ్యం కదా. ఇది ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోంది. కేవలం ప్రాణ నష్టమే కాదు సుమా, ఆస్తి నష్టం కూడా మామూలుగా ఉండదు. ఎంత పెద్ద చెట్టైనా సరే పిడుగు పడితే నిలువున చీలిపోవాల్సిందే. ఇళ్లు డ్యామేజ్ అవుతాయి, కరెంటు స్తంభాలు, వైర్లు తెగిపోతాయి. ఆ ఎఫెక్ట్కి మంటలు కూడా అంటుకొని అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ ఓవర్ వోల్టేజ్ దెబ్బకి మన ఇళ్లలో ఉండే టీవీలు, ఫ్రిడ్జ్లు, కంప్యూటర్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పూర్తిగా కాలిపోతాయి. మరి ఇంతటి ప్రమాదకారి అయిన ఈ పిడుగుల నుంచి సురక్షితంగా ఎలా ఉండాలి? ప్రాణాలు నిలబెట్టే ఆ ముఖ్యమైన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఆరు బయట గాని, ముఖ్యంగా చెట్ల కింద గాని అస్సలు నిలబడకూడదు. ఎందుకంటే పిడుగులు ఎప్పుడూ ఎత్తుగా ఉన్న వాటినే ముందు టార్గెట్ చేస్తాయి. ఆ టైంలో మొబైల్ ఫోన్లు వాడకండి. కరెంటు ప్లగ్లో ఉన్న వస్తువులను ముట్టుకోకండి. ఇంకో ముఖ్యమైన విషయం, నీరు కరెంటును వేగంగా లాగుతుంది కాబట్టి చెరువులు, బావులు లాంటి నీటి వనరులకు ఆమడ దూరంలో ఉండాలి. ఆకాశంలో మెరుపు చూడగానే సేఫ్ ప్లేస్కి వెళ్లడమే మనం చేయాల్సిన ఫస్ట్ పని. ఒక్కోసారి అనుకోకుండా మనం ఎక్కడైనా ఆరు బయట, పొలాల్లో ఉండిపోవచ్చు. చుట్టుపక్కల దాక్కోవడానికి ఏమీ ఉండకపోవచ్చు. అప్పుడేం చేయాలి? ఇక్కడే మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. భయపడి పరుగెత్తకండి, అలాగని నిలబడి ఉండకండి. వెంటనే నేల మీద కూర్చుని మీ తలను మోకాళ్ల మధ్య పెట్టుకుని చేతులతో కవర్ చేసుకోండి. ముఖ్యంగా నేలను వీలైనంత తక్కువగా తాకాలి. అంటే కేవలం కాలివేళ్ల మీద మాత్రమే కూర్చోడానికి ట్రై చేయాలి. వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా అత్యవసర పరిస్థితిలో మీ ప్రాణాలు కాపాడే బెస్ట్ ట్రిక్ ఇదే. ఒక మెరుపు,
ఒక ప్రాణాన్ని తీసే ప్రమాదం. ఈ మాట అక్షర సత్యం కదా. మనం జాగ్రత్తగా ఉంటేనే రక్షణ దొరుకుతుంది. ఈ వర్షాకాలంలో కాస్త అప్రమత్తంగా ఉందాం. పిడుగుల బారి నుంచి మన కుటుంబాలను కాపాడుకుందాం. సరైన అవగాహన ఉంటే ఎలాంటి ప్రమాదాన్నైనా నివారించవచ్చు. అయితే ఇక్కడే నాకో చిన్న ప్రశ్న. ప్రకృతికి సంబంధించిన ఈ అత్యంత శక్తివంతమైన ముప్పుని ఎదుర్కోవడానికి మనమంతా నిజంగానే సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి.